దాహం తీర్చువాడు. యెషయా గ్రంథము 54 నుండి 56వ అధ్యాయం వరకు. దప్పిగొనిన వారలారా, నీళ్ల యుద్ధకు రండి. రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీయూ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. యెషయా 55:1. తూర్పు ప్రాంతంలో నీరు ప్రశస్తమైనది. నీళ్లు సమృద్ధిగా ఉండడం ఓ ప్రత్యేక ఆశీర్వాదం. ద్రాక్షారసం, పాలు, రొట్టె మధ్యప్రాచ్య ఆహారంలో ప్రధానమైనవి. యూదా జనులు వారికి పోషణనివ్వని ప్రత్యామ్నాయాలపై జీవిస్తూ ఉన్నారు. వారికి నిజమైంది కావాల్సి ఉంది. అది ప్రభువు మాత్రమే ఇవ్వగలిగినది. లేఖనాల్లో నీరు, ద్రాక్షారసం రెండూ పరిశుద్ధాత్మకు సాదృశ్యం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వరకు గల వచనాలు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. యేసు జీవాహారం, ఆయన యొక్క జీవవాక్యం పాల వంటిది. యోహాను సువార్త 6:32 నుంచి 35 వరకు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభువు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్యజీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అని అన్నప్పుడు యోహాను సువార్త 6:27. బహుశా ఆయన మనసులో యెషయా 55:2 ఉండవచ్చు. బావులు త్రవ్వడానికి, వారి పశువుల మందలను కాయడానికి, విత్తనాలు విత్తడానికి, ద్రాక్ష తోటలు కాయడానికి ప్రజలు చాలా కష్టపడి పనిచేయాల్సి వచ్చేది. కానీ వారు దేనికోసం కష్టపడుతున్నారో అదంతా ప్రభువు వారికి ఉచితంగా ఇస్తానన్నాడు. వారు ఒకవేళ ఆయన మాట విని ఉంటే వారికి రావడానికి మనసు ఉండేది. ఎందుకంటే దేవుడు పాపులను తన వద్దకు రప్పించుకుంటాడు. యోహాను సువార్త 5:24. యేసుక్రీస్తు అన్యులకు 55వ అధ్యాయం 4వ వచనంలో జనములకు దేవుని నిబంధన, దేవుని వాగ్దానాలు ఆయన కుమారుడు జీవించినంత కాలం నిలిచి ఉంటాయి. అంటే నిరంతరం. లోతుగా ఆలోచించాల్సిన విషయం. తీవ్రమైన దప్పిక మీ మనోస్థితిని, పనితనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఆధ్యాత్మిక అర్థంలో కూడా ఇది ఎలా నిజమై ఉండొచ్చు? ఆమెన్.